అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కొండలు, కోనలు, వాగులు, వంకలు. వాటన్నిటిని నమ్ముకునే జీవిస్తున్న ఆదివాసీ బిడ్డలు. గిరిజనుల పుట్టుక, పెండ్లి, చావు ఇలా ప్రతి ఒక్కటి వారు నమ్ముకున్న అడవి తల్లి ఒడిలోనే కొనసాగుతుంటాయి. బ్రతుకుల్లో పెనవేసుకున్న అడవి తల్లే వారికి జీవనాధారం. అటవీ ఉత్పత్తుల్లో కీలకమైంది ఇవ్వ పువ్వు. ప్రతి ఏటా వేసవిలో గిరిజనులు ఇప్ప పువ్వు సేకరణలో తలమునకలై ఉంటారు. గిరిజనులకు ప్రీతిపాత్రమైన ఇప్ప పువ్వుపై సాక్షి ప్రత్యేక కథనం. ఇప్ప పువ్వు కేవలం దట్టమైన అటవీ ప్రాంతంలోనే, అది కేవలం కొన్ని భూముల్లోనే దొరికే ప్రత్యేకమైన పువ్వు. దీనిలో పలు పోషక పదార్థాలతో పాటుగా అంతుచిక్కని రోగాలను నయం చేసే వైద్య గుణాలు ఉన్నాయి. ఈ పువ్వు కేవలం ఎండాకాలంలోనే లభిస్తుండటంతో తీవ్రమైన ఎండలను సైతం లెక్క చేయకుండా గిరిజనులు దీని సేకరణలో నిమగ్నమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనులంతా ఇప్ప పువ్వు సేకరణలో మునిగి తేలుతున్నారు. మళ్ళీ అవి ఎండబెట్టి ఇక మళ్ళీ ఉల్లారినాక మళ్ళీ గుళ్ళలలో పెట్టుకుంటాం, సంచులల్లో. ఇట్లా మాకు ఇక పొట్టకు లేకుంటే అమ్ముకుంటాం, లేకుంటే దానిచన్నా గారెలు వీరెలు చేసి మేము అవి తింటుకుంటాం. సేకరించిన ఇప్ప పువ్వును ఎండబెట్టి ఆహారంగా తీసుకుంటారు. రొట్టెలు, గారెలు, కుడుముల పిండిలో కలిపి ఆహార పదార్థాలు తయారు చేసుకుని తింటారు. మరీ ముఖ్యంగా ఇప్ప పువ్వుతో గిరిజనులు తయారు చేసే సారాకు మంచి డిమాండ్ ఉంది. సరిపడా సారాను మాత్రమే తయారు చేసుకుంటారు, కానీ బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు ఆసక్తి చూపకపోవడం విశేషం. ఇప్ప సారను తమ గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. సంప్రదాయ పండుగల్లో సేవిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్ప పువ్వు చెట్లను గిరిజనులు అతి పవిత్రంగా భావిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నరికివేయరు. మేము పొద్దుగాలే 4 గంటలకి ఇప్ప పువ్వులు తీసుకురావడానికి పోతున్నాం. మాకు దానికి ఇప్ప పువ్వులు తీసుకొస్తున్నాం, కానీ మాకు దానికి గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడే గవర్నమెంట్కి అమ్మాలంటే 10 రూపాయలు ఉన్నది. దానికి మాకు కనీసం ఏ ధర సరిగ్గా లేదు. 8, 10 ఇష్టం వచ్చినట్టు దళారులు తీసుకుంటున్నారు, కానీ మాకు గిట్టుబాటు గవర్నమెంట్ నుంచి ఏ ధర వస్తుంది. అటవీ ప్రాంతంలో ఇప్ప పువ్వు సేకరణ గిరిజనులకు భారంలా మారింది. ఓవైపు ఎండ తీవ్రతతో గిరిజనులు బెంబేలెత్తిపోతుంటే, మరోవైపు ఎలుగుబంటి లాంటి అడవి జంతువులు ఇప్ప పువ్వు సేకరణలో ఉన్న గిరిజనులపై దాడి చేస్తున్నాయి. ప్రాణాలకు తెగించి ఇప్ప పువ్వు సేకరిస్తున్న గిరిజనులు వాటిని అమ్ముకుందామనుకుంటే గిట్టుబాటు ధర దొరకడం లేదు. ఇప్ప పువ్వులకు 3-4 కిలోమీటర్ దాకా పోవాలి. అక్కడ నుంచి రావాలంటే ఇంకా ఆరబెట్టాలి సార్. ఆరబెట్టాక ఇంకా 2-3 రోజులు ఇక ఇంటికాడ ఉంచుతాం. లేకుంటే దళారులు వచ్చి 8-7 రూపాయలకు వాళ్ళు వెళ్తున్నారు. గిట్టుబాటు ధర 50-60 రూపాయల దాకా ఉంటే బాగుంటుంది సార్. జీవన ఆధారం అంటే సరిపోతాయి సార్. ఇంత కష్టం ఉంది సార్ మాకు. ఇప్ప పువ్వు సేకరణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, అమ్ముకుందామనుకునే సరుకుకు గిట్టుబాటు ధర లభించినప్పటికీ అనాదిగా వస్తున్న ఇప్ప పువ్వు సేకరణను గిరిజనులు వదులుకోవడం లేదు. ఇదే అడవి తల్లిపై, అటవీ ఉత్పత్తులపై వీరికున్న ఎనలేని ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. అనిల్ కుమార్, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, ఆదిలాబాద్.